హాయ్ అండి, అందరికీ నమస్తే. రావణాసురుడి ప్రేయసి పార్ట్ 6. ఇక తర్వాత సాయంత్రం టిఫిన్కి కావాల్సినవన్నీ రెడీ చేయాలి. ఈ మధ్యలో నీకు కొంత రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తే తీసుకోవచ్చు. నేను నీ అంత చెడ్డదాన్ని కాదు. మరి కొంచెమైనా నాలో మనస్సాక్షి ఉంది. అందుకే నీకు ఈ సమయం ఇస్తున్నాను. ఆ తర్వాత రాత్రి భోజనానికి కావాల్సిన వంటలు సిద్ధం చేసే పని స్టార్ట్ చేయాలి. ఈ పని సమయం సరిగ్గా రాత్రి 8 గంటలకు పూర్తవుతుంది. ఇదే నీ రోజువారీ పని విధానం. అంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నేను చెప్పిన పనులన్నిటినీ ఈ సమయం ప్రకారం సరిగ్గా పూర్తి చేయాలి. ఇదే నీకు నేను విధించే శిక్ష అని మీనా రుద్రాంశకు చెప్పింది. ఆ తర్వాత రావణ వైపుకు తిరిగి, మీకు ఇందులో ఏదైనా మార్పు చెయ్యాలని ఉందా అని అడిగింది. ఇంతసేపు ఆమె చెప్పిన ప్రతి మాటను నిశ్చింతంగా వింటున్న రావణ్ లేదు అన్నట్టుగానే తల మాత్రమే ఊపాడు. అది చూసి రుద్రాంశ్ ఒక్కసారిగా కుదేలైపోయాడు. ఇక రావణ్ ఏదైనా చెప్తాడేమో అనుకున్నాడు. పాపం, మీనా చెప్పిన ప్రతి నియమాన్ని వింటున్నంతసేపు రుద్రాంశ్కి కోపం తారాస్థాయికి చేరింది. ఎలాగైనా చివరికి రావణ్ ఇవన్నీ వద్దని చెప్పేస్తాడన్న చిన్న ఆశతో ఆమె చెప్పిందంతా వింటూ ఉన్నాడు. కానీ చివరికి రావణ్ ఎలాంటి మార్పు లేదని చెప్పడంతో రుద్రాంశ్కి గుండెల్లో పిడుగు పడినట్టు అయ్యింది. సార్, ఏంటి సార్ మీరు మేడం చెప్తున్నారంటే మీరు కూడా దానికి సరే అని? నేను ఇవన్నీ ఎలా చేయగలను సార్? నేను మీ వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నాను. ఇప్పుడు నేను ఇంటి పనులన్నీ ఎలా చేయగలను అని రుద్రాంశ్ ముఖం చిట్లిస్తూ రావణ్తో అన్నాడు. రావణ్ అతని వైపుకు కోపంగా చూశాడు. ఏ పనైనా సరే దాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. ఆ పనిని గౌరవించాలి రుద్రాంశ్. ఇంటి పనులు చేయటం ఏమీ అవమానకరమైన విషయం కాదు. ఇంట్లో ప్రతి పని సక్రమంగా జరుగుతుంది కాబట్టి మనం ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాము. ఇక్కడ పని చేసేవాళ్ళు వంట చేయటం కూడా తక్కువ పని అని అనుకుని ఉంటే ఈరోజు మనకు కనీసం ఒక్క పూట భోజనం కూడా దొరికేదే కాదు. అందుకే ఇకపై ఏ పని గురించి అయినా తక్కువ చేసి మాట్లాడడం అంటే నిన్ను అసలు ఏమాత్రం వదిలిపెట్టను. జాగ్రత్త అని రావణ్ రుద్రాంశను తీవ్రంగా హెచ్చరించాడు. రావణ్ ఆగ్రహాన్ని చూసిన రుద్రాంశ్ వెంటనే నోరు మూసేసుకున్నాడు భయంతో. రావణ్ గురించి అతనికైతే బాగా తెలుసు. అతనికి కోపం వస్తే ముందుగా అతని తుపాకీయే మాట్లాడుతుంది. అందుకే ప్రాణభయంతో రుద్రాంశ్ నిశ్శబ్దంగా నిలబడి ఇంకేం మాట్లాడకుండా ఉండిపోయాడు. అంతలో మీనా మిత్ర వైపుకు తిరిగి, అన్నయ్య, నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి అని అడిగింది. ఏంటమ్మా సహాయం? ఏం చెయ్యాలో మాత్రమే చెప్పు, చక్కగా చేసి పెడతాను టకటక అని మిత్ర వెంటనే అన్నాడు. అది ఏమీ లేదన్నయ్య. రుద్రాంశు ఆయన వ్యక్తిగత సహాయకుడు పదవి నుంచి తొలగించిన తర్వాత ఆ స్థానంలో ఒక మంచి వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఇప్పుడు మనకుంది. అందుకే రేపు ఇక వ్యక్తిగత సహాయకుడు ఉద్యోగానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని న్యూస్లో ప్రకటన ఇవ్వండి. అంతవరకు మీరు ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండగలరా, అంటే పిఏ కింద ఉండగలరా అని మీనా అడిగింది. ఆ మాటలు విన్న మిత్రదేవ్ ఎంతో సంతోషంగా తలూపాడు. అదేంటమ్మా, చేయగలవా అని అడుగుతున్నావు? తప్పకుండా చేస్తాను. నాకు కూడా ఆర్వీతో మనసు విప్పి 2 మాటలు మాట్లాడాలని ఉంది. అతనితో కొంత సమయం గడపాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేనే ఈ విషయం నీతో అడుగుదాం అనుకున్నాను, అంతలో నువ్వే చెప్పేశావు. చాలా థ్యాంక్ యూ అమ్మా అని ఆనందంగా అన్నాడు. అది విన్న మీనా మెల్లగా నవ్వింది. దానికి అంతగా థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఏముంది అన్నయ్య? మీరు ఇప్పుడు ఆయనతో కలిసి ఆఫీస్కి బయలుదేరండి, నేను ఇక్కడ కొంత పని చూసుకోవాలి అని చెప్పింది. మిత్రదేవ్ సరేనన్నట్టుగా తలూపాడు. ఆ తర్వాత రావణ్ వైపుకు తిరిగి, ఇక వెళ్దామా అని అడిగాడు. రావణ్ మీనా దగ్గరకు వచ్చి, ఇక నేను వెళ్తున్నాను అని ఒక మాటలో చెప్పాడు. మీనా కూడా సరే అన్నట్టుగా తలూపింది. రావణ్ మాత్రం అక్కడి నుండి కదలకుండా మళ్ళీ నేను బయలుదేరుతున్నాను అని చెప్పాడు. ఇక ఈసారి మాటలను ఒత్తి పలికాడు. మొదట అతడి మాటలు అర్థం కాక మీనా కనుబొమ్మలు ముడిచింది. ఆ తర్వాతే మీనాకి ఏదో అర్థమైనట్టుగా పెదవులపై మెల్లగా చిరునవ్వు విరిసింది. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్పింది. ఆమెను తీక్షణంగా చూస్తూనే రావణ్ మిత్రదేవితో కలిసి అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరాడు. బయటికి వెళ్ళి కారులో కూర్చున్న వెంటనే రావణ్ చూపు సహజంగానే ఇంటి గుమ్మం వైపుకు వెళ్ళింది. అతను ఊహించినట్టుగానే మీనా అక్కడే నిలబడి ఉంది తన కోసం. అతను ఆమె నుంచి అదే ఆశించాడు. తను కూడా అదే చేసింది. తనతో పాటు గుమ్మం వరకు వచ్చి తనను సాగనంపాలని అతను మనసులో తెలియని ఒక కోరిక కలిగింది. మరి ఎందుకో ఆ కోరికను అర్థం చేసుకున్న మీనా అతని మనసులోని ఆశనైతే నెరవేర్చేసింది. రావణ్ను కారులో కూర్చోగానే మీనా అతనికి చెయ్యి ఊపింది. కానీ రావణ్ మాత్రం బదులుగా చెయ్యి ఊపకుండా
కోపంగా ఉన్నట్టుగా ముఖం పెట్టి ఆమె వైపుకు తీక్షణంగా చూశాడు. అతని ప్రవర్తనను పట్టించుకొని మీనా అతని కారు గుమ్మం దాటి బయటికి వెళ్ళేంత వరకు అక్కడే నిలబడి చెయ్యి ఊపుతూ సాగనంపింది ఆఫీస్కి. ఆ తర్వాత మాత్రమే లోపలికి తిరిగి వచ్చింది. లోపలికి వచ్చిన మీనాని చూసిన రుద్రన్ ఆమె తన చేతిని వెలిపెట్టిన చోటును పట్టుకుని నొప్పితో ఆమె వైపుకు చాలా కోపంగా చూశాడు. అతని దగ్గరకు వెళ్ళి నిలబడిన మీనా, మిస్టర్ రుద్రాంశ్, నన్ను చాలా కోపంగా చూస్తూ నిలబడే అలవాటు పెట్టుకోకండి. లేకపోతే మరొకసారి అలా చూసేందుకు మీకు కళ్ళు కూడా ఉండవు. మీ కళ్ళను బయటికి తీసి కాకులకు వేస్తాను అని కళ్ళను తిప్పుతూ హెచ్చరించింది మీనా కోపంగా. ఆ మాటలు విన్న రుద్రాంశ్ మరింత కోపంగా ఆమె వైపుకు చూశాడు. ఆమెని చూస్తేనే అక్కడి నుంచి కదిలాడు. అతను 2 అడుగులు వేయగానే మీనా చిటిక వేసి పిలిచింది. ఆ శబ్దం విని రుద్రాంశ్ ఆమె వైపుకు తిరిగాడు. ఈరోజు ఒక్కరోజుకి నేను వదిలేస్తున్నాను. ఇంకో గంటలో నువ్వు పనికి రెడీగా వచ్చి ఉండాలి. ఆ తర్వాత ప్రతిరోజు నేను చెప్పిన సమయం కూడా తప్పకుండా పాటించాలి. ఇప్పుడు వెళ్ళి రెడీ అయ్యిరా అని మీనా చెప్పింది. రుద్రాంశ్ మరోసారి ఆమె వైపుకు కోపంగా చూస్తూ అక్కడి నుండి అయితే కదిలాడు. అతని మనసులో మాత్రం ఇవన్నీ కలిపి నీపే ప్రతీకారం తీర్చుకోకుండా నిన్ను వదిలేదే లేదు. నీకు నా చేతిలో ఒక రోజు ఉంటుంది చూడు అప్పుడు అనే కక్షతో ఆమెను బాగా తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కోపంగా. ఏంట్రా అసలు నీ నోటి నుంచి శబ్దమే రావట్లేదు? ఈరోజు మౌనవ్రతం ఏమైనా చేస్తున్నావా ఏంటి ఇలా సైలెంట్గా వస్తున్నావు? అంటూ కారు నడుపుతూనే పక్క సీట్లో కూర్చున్న రావణ్ను మిత్రదేవ్ ఆట పట్టిస్తూ అడిగాడు. రావణ్ అతని వైపుకు తిరిగి తీక్షణంగా చూశాడు. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను కదా, ఈరోజు మాత్రమే ఏదో కొత్తగా చూస్తున్నట్టు ఎందుకు అడుగుతున్నావురా అని ఒక కనుబొమ్మ పైకెత్తి గంభీరంగా ప్రశ్నించాడు. అబ్బా, నువ్వు కాస్త మామూలుగా మాట్లాడలేవేరా? ఎప్పుడు ఏదో రాయి మింగినట్టుగా ముఖం పెట్టుకుని మాట్లాడతావు సీరియస్గా? నేను నీ ఫ్రెండ్ అని రా, ఆ విషయం నీకు గుర్తుందా లేదా అని మిత్రాన్ని అడిగాడు. నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను మిత్ర, నువ్వు నాకు స్నేహితుడివి. నా దగ్గర వ్యక్తివని నా స్వభావాన్ని మార్చుకుని నీ ముందు నటించడం నాకు చేత కాదు కదా. నేను ఇలాంటి వాడినని తెలిసే కదా నువ్వు ఇన్నేళ్ళుగా నాతో స్నేహంగా ఉంటున్నావు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకని ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు అని రావణ్ కాస్త కోపంగానే సమాధానమిచ్చాడు. అయ్యో, తెలియక అడిగానురా బాబు. ఇకపై నువ్వు నన్ను కొట్టినా ఎందుకు కొట్టావా అని అడగను. నోరు మూసుకునే వెళ్ళిపోతాను, సరేనా అని కూడా ఇక అదే స్థాయిలో ఘాటుగా తను కూడా సమాధానం ఇచ్చాడు మిత్ర. ఇక అది విన్న రావణ్ వెటకారంగా పెదవి వంచి నవ్వాడు కనిపించకుండా. ఓ, అలా అంటున్నావా? కొట్టినా సరే అప్పుడు అడగవు కదా. అయితే సరే, ఇక నుంచి రోజు 2 దెబ్బలు 4 తన్నులు తన్నుకుంటూ ఉంటాను. నాకు కూడా కాస్త కాలక్షేపంగా ఉంటుంది కదా అని రావణ్ చెప్పి తన చూపును కారు బయటకు తిప్పాడు. అతని మాటలు విన్న మిత్రన్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అరే మంచివాడా, నువ్వు బాగానే ఉంటావురా. నీకు ఫ్రెండ్గా ఉన్నందుకు నన్ను గొయ్యి తీసి పాత పెట్టకుండా వదిలేరా బాబు. నువ్వు ఒక్క దెబ్బ కొట్టినా నేను ముడుచుకుని పడిపోతాను. కన్ను నువ్వేమో నా వీపుపై ఇక మధ్యలో వాయించడమే లక్ష్యంగా పెట్టుకున్నావురా బాబు అని ఉదయం రావణ్ కొట్టిన చెంపను రుద్దుకుంటూ అనుభవంతో చెప్పాడు. అదిగో, కొట్టించుకున్న అనుభవం నీకుంది కదరా, మరి ఇంకేం. నోరు మూసుకుని రోడ్డును చూసి కారు నడుపు అని రావణ్ బయట వైపుకు చూస్తూ అన్నాడు. అయ్యయ్యో, నువ్వేంట్రా ఇలా మాట్లాడడం మొదలుపెట్టావు? నోర్మి తెరువు అంటూ మాట్లాడుతున్నావు. నువ్వు ఎప్పుడు ఇలా మారిపోయావురా అని మిత్రాన్ని ఆశ్చర్యంగా తన మాటను కొనసాగించాడు. మిత్రదేవుని తల నుంచి కాళ్ళ వరకు చూసిన రావణ్ అతని వైపుకు తిరిగి, ఇక నువ్వు ఒక్క మాట మాట్లాడినా మాట్లాడడానికి నోరు లేకుండా చేస్తానురా. కారు నడుపుతున్నప్పుడు నీ దృష్టి రోడ్డుపైన ఉండాలి. నేను చెప్పింది మాత్రమే చెయ్యి అని ఆదేశించినట్టుగా చెప్పి సీటు వెనక్కి వాళ్ళి కళ్ళను మూసుకున్నాడు. ఒరే నిద్రపోకురా, లే, ఆఫీస్కి వెళ్ళే వరకు నాతో మాట్లాడరా. నాకు మాట్లాడడానికి ఎవరూ లేకపోతే పిచ్చెక్కినట్టుగా అవుతుంది అంటూ తన ఫ్రెండ్ని కదిపాడు. వెంటనే రావణ్ అతని చేతిని పట్టుకుని వెనక్కి మెలిపెట్టాడు. అయ్యో వదలరా, కారు నడుపుతున్నప్పుడు నా చేయి పట్టుకుని ఎందుకు ఇలా మెలిపెడుతున్నావు ఆర్వి? నొప్పిగా ఉందరా అంటూ మిత్రన్ ఒక చేత్తో కారు నడుపుతూనే గట్టిగా అరిచాడు. అది మాట్లాడే ముందు ఆలోచించాలిరా, ఇక మాట్లాడి చూడు, ఆ తర్వాత నీ పని చెప్తాను అంటూ రావణ్ అతన్ని మెలిపెట్టిన చేతిని వదిలేశాడు. అమ్మా, అయ్యయ్యో, నా చెయ్యి విరగొట్టేశావురా. నిన్ను నమ్మి నీతో పాటు వచ్చినందుకు చేయగలిగినంత ఘోరంగా చేశావు. ఇక మీదట నీతో అస్సలు రాను అంటూ మిత్ర బాధగా అంటూ కారు నడిపాడు.
అతని మాటలు విని బయటకు కనిపించకుండానే రావణ్ పెదవుల మధ్య చిన్న చిరునవ్వు మెరిసింది. మళ్ళీ కళ్ళను మూసుకుని సీటుకు వాలిపోయాడు. ఆ తర్వాత మిత్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా కారు నడిపాడు. కొంతసేపటికి తర్వాత కళ్ళను మూసుకునే ఉన్న రావణ్, ఇక మాట్లాడడానికి ఎవరూ లేకపోతే పిచ్చెక్కిపోతానని అంటున్నావు కదా, మరి ఇన్నాళ్ళు ఎవరూ లేకుండా ఒంటరిగా ఎలా ఉన్నావురా అని మిత్ర అడిగాడు. ఈ ప్రశ్నను ఏమాత్రం ఊహించలేదు. అతను నిశ్శబ్దంగా కారు నడుపుతూనే ఉన్నాడు. అతని నుంచి సమాధానం రాకపోవడంతో రావణ్ మళ్ళీ కళ్ళను మూసుకుని, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం రాకపోతే నాకు చాలా కోపం వస్తుందిగా అని గంభీరంగా గర్జించాడు. ఇప్పుడు నేనేం చెప్పమంటావరా నన్ను? నాకంటూ ఎవరున్నారు? ఉన్నా ఒకే ఒక బంధం. ఇక నేను ఎలా ఉన్నా నాకేమైనా పర్లేదని, వ్యాపారమే ముఖ్యమని కన్న కొడుకును కూడా పట్టించుకోకుండా అమెరికాలో కూర్చున్నాడు. మా నాన్న నన్నేం చేయమంటావు? మరి నాకెవరున్నారు అని మిత్రాన్ని కోపంగా అరిచాడు. రావణ్ వెంటనే అతని వైపుకు తిరిగి లోతుగా చూశాడు. ఇన్నాళ్ళు నీకంటూ నేను ఉన్నానని అనుకున్నాను, కానీ అది నిజం కాదని నువ్వే నాకు అర్థమయ్యేలా చేశావు అని చాలా ప్రశాంతమైన గొంతుతో అన్నాడు. ఆ మాటలు విన్న మిత్రాన్ని ఒకసారిగా కంగారు పడ్డాడు. లేదురా లేదు, నేను అలా అనలేదు. నువ్వెందుకు అలా అర్థం చేసుకుంటున్నావురా అని అతను కంగారుగా చెప్పాడు. మరిక నువ్వేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. నోరు మూసుకొని నీ పని మాత్రమే చూసుకో అని రావణ్ చెప్పి తన ముఖాన్ని మరోవైపుకు తిప్పుకున్నాడు. ఆర్వి, దయచేసి ఇలా చెయ్యొద్దురా. నాకంటూ ఇప్పుడు ఉన్నది నువ్వు మాత్రమే. అలా ముఖం తిప్పుకుని ఉండొద్దు అని మిత్రన్ వేడుకునే గొంతుతో అతన్ని బతిమాలడం ప్రారంభించాడు. రావణ్ బయట వైపుగా చూస్తూనే, ఇక సార్, కొద్దిసేపటి క్రితమే కదా మీరు మీకంటూ ఎవరూ లేరని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు మాట మార్చేస్తున్నారేంటి సార్ అని అన్నాడు. సరేరా, తెలియక అలా చెప్పేశాను, నన్ను క్షమించు. నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా అని మిత్రదేవ్ బాధగా అన్నాడు. చిన్న వయసులోనే నాపై ఏమాత్రం శ్రద్ధ లేకుండా నా తల్లి నన్ను వదిలి వెళ్ళిపోయింది. నన్ను కన్నవాడికి వ్యాపారమే ముఖ్యం కాబట్టి, డబ్బే ముఖ్యం కాబట్టి, అందుకే డబ్బు వెనకాలే వెళ్ళిపోయాడు మా నాన్న. దానికి తోడు నేను ఏం చెయ్యాలో అదే చెయ్యాలి, నేను ఏం చదవాలో అదే చదవాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి అంటూ నాపై లెక్కలేనని ఆంక్షలు పెట్టాడు. నాకు ఇష్టం లేని విషయాలను కూడా ఇష్టం లేకపోయినా నా తలరాత అంతే అనుకుని చేస్తూ వస్తున్నాను. అందులో ఈ వ్యాపారం కూడా ఒకటి. నేను పూర్తిగా కృంగిపోయిన ప్రతిసారి నాకంటూ ఓదార్పుగా నిలిచింది నువ్వు ఒక్కడివే. అలాంటప్పుడు నేను అలా వదులుకుని ఎలా మాట్లాడతాను అని మిత్రన్ విచారంగా అన్నాడు. ఆ మాటలు విన్న రావణ్ అతని వైపుకు తిరిగాడు. ఇక ఒక్కసారి కూడా నాకంటూ ఎవరూ లేరు అనే మాట ఇక నీ నోటి నుంచి వచ్చిందంటే ఇక ఖచ్చితంగా నేను చంపేసిన తర్వాతే నా తర్వాతి పని చూసుకుంటాను. నేను మాట ఇస్తే మాట మీదే ఉంటాను, నీకు తెలుసు కదా, గుర్తుపెట్టుకో అని రావణ్ కోపంగా అన్నాడు. ఆ తర్వాత అతను ఇంకేం మాట్లాడలేదు. అంతలో ఆఫీస్ వచ్చేసింది. కారులో నుంచి దిగిన రావణ్ వేగంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతని వెనకాలే మిత్ర కూడా వేగంగా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్న నిర్వాహకుని పిలిచి, కొంతకాలం పాటు నేను రావణ్ వ్యక్తిగత అది పిఏగా ఉండబోతున్నాను. వెంటనే న్యూస్లో ఇక పిఏ ఉద్యోగానికి మనుషులు కావాలంటూ ప్రకటన ఇవ్వండి అని చెప్పాడు. ఆ తర్వాత రావణ్ గదిలోకి వెళ్ళాడు. అప్పటికే రావణ్ తన ఆఫీస్లో పనుల్లో పూర్తిగా బిజీ అయిపోయి ఉన్నాడు. మిత్రదేవ్ అతను ముందుకు వెళ్ళి నిలబడి అతన్ని చూస్తూ ఉండిపోయాడు. నా ముఖాన్ని ఎంతసేపు చూస్తూ ఉండడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? కూర్చో అని ఫైల్స్పై దృష్టి పెట్టి ఉండగానే రావణ్ అన్నాడు. అది విన్న మిత్ర మెల్లగా నవ్వి కుర్చీలో కూర్చున్నాడు. నేను నీతో ఒకటి అడగొచ్చా ఆర్వి అని మిత్ర అడిగాడు. నిస్సందేహంగా అడగొచ్చరా, నన్ను ఏదైనా అడగడానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం నీకు లేదు అని ఫైల్స్పై సంతకాలు చేస్తూనే తన స్నేహితుడితో అన్నాడు. నువ్వు అర్షిని నిజంగానే ప్రేమించావా అని మిత్ర అడిగాడు. ఆ ప్రశ్న వినగానే ఫైల్పై సంతకం చేస్తున్న రావణ్ చేతులు మరి ఒక్కసారిగా ఆగిపోయాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో, అర్షి ఎందుకు వెళ్ళిపోయిందో.